హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంగళూరులోని మారియమ్మ టెంపుల్ లో బ్రహ్మ కలశోత్సవం జరుగుతుంది. ఇంకా అందుకే ఆ స్ట్రీట్ మొత్తం ఇలా డెకరేట్ చేసేసారు లైట్స్ తోటి అంతా. అయితే ఇది ఫిబ్రవరి 11th నుంచి 15th వరకు అన్నమాట ఈ కార్యక్రమం. బ్రహ్మ కలశోత్సవానికి ఇంకా కలశాలు పెడతారు కదా, దానికి డొనేషన్స్ తీసుకున్న వాళ్ళకి ఆ కలశాలు ఇవ్వడం, ఇంకా టెంపుల్ మొత్తం రెనోవేట్ చేయడం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తారు. ఇది ఒక ఉత్సవం లాగా 5 days జరుగుతుంది. అయితే ఆ 5 days కూడా ఏదో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట టెంపుల్ లో కూడా. మీరు చూడొచ్చు, అసలు టెంపుల్ ఫుల్ మొత్తం ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. అయితే ఇక్కడ టైం అయితే ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. అయినా కానీ చూడండి జనాలు ఎంత మంది ఉన్నారో. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంతా వస్తా ఉంటారు. ఇక్కడ భోజనాలు అవి కూడా పెడతారనమాట ఈ 5 days. సో అందరికి ఏ ప్రాబ్లం లేకుండా అందరూ మంచిగా దర్శనం చేసుకొని పోవచ్చు. ఇక్కడ రథము డెకరేట్ చేస్తున్నారు కదా, ఈ రథంలో గుడి చుట్టూ ఊరేగింపు జరుగుతుంది. కాంతారా మూవీ చూసినప్పటి నుంచి పంజుర్లి, భూతకోల ఇలావన్నీ ఇక్కడ జరుగుతాయి కదా దక్షిణ కన్నడలో. ఇవి చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేశాను, కానీ అనుకోకుండా ఈ రోజు దర్శనానికి వచ్చే టైంకి ఇది స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూస్తున్నాను, చాలా బాగుండింది. ఆల్మోస్ట్ 10:30 to 12 వరకు జరిగింది అనమాట ఇది. అయితే నేను కొంతవరకు షూట్ చేసి సపరేట్ వీడియో పెట్టాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. మీలో ఎవరైనా పంజుర్లి ఇంకా భూతకోల ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? చూస్తే వీడియో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.